తెలంగాణ చరిత్ర తెలంగాణ చరిత్ర అద్భుతమైనటువంటి ఒక అనేకమైనటువంటి రాజులు అనేకమైనటువంటి ప్రాంతాలు పరిపాలించినటువంటి ఒక గొప్ప చరిత్ర. ఆ గొప్ప చరిత్రలో అనేకమైనటువంటి వంశాలు పాల్గొన్నాయి. ఆ తెలంగాణ చరిత్రలో ఆ వంశాల్లో పాల్గొన్న వాటిల్లో తెలంగాణ ముందు భూభాగంలో ముందు పాల్గొన్న వాటిల్లో శాతవాహనులు ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే, ఆ తర్వాత రెండోది ఇక్ష్వాకులు ఉంటారు, మూడో వాళ్ళు విష్ణుకుండినులు ఉంటారు, నాలుగో వాళ్ళు వేములవాడ చాళుక్యులు ఉంటారు, వేములవాడ చాళుక్యులు. ఐదో వాళ్ళు ముదిగొండ చాళుక్యులు ఉంటారు. ఆ తర్వాత మనకు కాకతీయుల గురించి చదువుతాం. తర్వాత కాకతీయ అనంతర యుగం చదువుతాం. కాకతీయ అనంతర యుగం. ఆ తర్వాత మనం కుతుబ్ షాహీల గురించి చదువుతాం. కుతుబ్ షాహీల గురించి చదువుతాం. ఆ తర్వాత ఆసఫ్ జాహీల గురించి చదువుతాం. అయితే ఈ తెలంగాణ చరిత్రలో మొట్టమొదట మనం చదువుకునేది శాతవాహనుల కన్నా ముందు చరిత్ర పూర్వయుగం అని చదువుతాం. చరిత్ర పూర్వయుగం అని చదువుతాం. సో కాబట్టి ఈ చాప్టర్స్ అన్నీ కలిపితే తెలంగాణ చరిత్ర అవుతుంది. అద్భుతమైనటువంటి తెలంగాణ చరిత్రలో ఏమేమి ఉంటాయి ముందు చూసుకున్నట్టయితే, మనకు తెలంగాణ చరిత్ర ఎక్కడి నుంచి చూసుకుంటున్నాం? 2,50,000 BC. ఇప్పుడు మనం 2020 ADలో ఉన్నాం. అంటే 2,52,020 సంవత్సరాలకు వెనుకకు పోయి చదువుతున్నాం. అంటే ముందు ఆదిమ మానవుడి దగ్గర నుంచి చదువుతున్నాం. అందులో ఫస్ట్ది చరిత్ర పూర్వయుగం. చరిత్ర పూర్వయుగం. చరిత్ర పూర్వయుగం అంటే చరిత్రకు ముందు ఎలా ఉండేది, ఆదిమ మానవుడు ఎలా బతికాడు అని చదువుకునేదే చరిత్ర పూర్వయుగం. మరి ఆదిమ మానవుడు అక్కడ లిఖితపూర్వక ఆధారాలు ఏమీ లభించలేదు. కానీ ఆదిమ మానవుడి గురించి లభించినటువంటి ఆధారాలు ఏంటి అంటే, అక్కడ అతడు వేటాడినటువంటి ఆది మానవుడు వేటాడినటువంటి శిలలు. కాబట్టి దీన్ని శిలాయుగం అని కూడా అంటారు. వేటాడడానికి రాళ్లనే అతను ఆయుధాలుగా తయారు చేశాడు కాబట్టి దీన్ని శిలాయుగం అంటారు. చరిత్ర పూర్వయుగానికే శిలాయుగం అని, రాతి యుగం అని కూడా పేరు. సో ఆ చరిత్ర పూర్వయుగంలో మనం 2,50,000 BC కింద, అంటే ఈ చరిత్ర పూర్వయుగాన్ని ముఖ్యంగా 3 భాగాలుగా విభజిస్తారు. కానీ తెలంగాణ చరిత్రలో 4 భాగాలు ఉంటాయి. ఒకటి ప్రాచీన శిలాయుగం, ప్రాచీన శిలాయుగం. రెండోది మధ్య శిలాయుగం, మధ్య శిలాయుగం. మూడోది నవీన శిలాయుగం, నవీన శిలాయుగం. నాలుగవది కనుక చూసుకున్నట్టయితే మెగాలిథిక్, అంటే బృహత్ శిలాయుగం అంటారు దీన్నే. బృహత్ శిలాయుగం, బృహత్ శిలాయుగం అంటారు. సో దీన్ని ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తర్వాత బృహత్ శిలాయుగం. ఈ 4 మనకు ముఖ్యమైనది దాదాపు 1,50,000 సంవత్సరాలు, 2.5 లక్షల వెనుక ఆదిమానవుడు ఉంటే 1,50,000 సంవత్సరాలు ప్రాచీన శిలాయుగంలోనే అత్యధిక ఎక్కువ జీవితం గడిపాడు. అందుకోసమనే మనకు గార్డెన్ చైల్డ్ లాంటి వాళ్ళు శాస్త్రజ్ఞులు చెప్పారు, ఒక మానవుడి కనుక, అంటే మానవుడు అనేటువంటి వాడి మీద సినిమా తీస్తే 99% ఆదిమ మానవుడికే చెందుతుంది, కేవలం ఒకే 1% మాత్రం ఈరోజు మనం చదువుకునే చరిత్రకు చెందుతుంది. అంటే ఆదిమ మానవుడు ఈ ఒకవేళ కనుక తవ్వకాలు జరిపితే ఎంతో గొప్ప చరిత్ర బయటకు వస్తుంది అని చెప్పాడు గార్డెన్ చైల్డ్. తర్వాత ఈ ప్రాచీన శిలాయుగం గురించి తెలంగాణ మరియు కర్ణాటక కింద దక్షిణ భారతదేశంలో తవ్వకాలు జరిపినటువంటి మరొక గొప్ప చరిత్రకారుడు ఎవరంటే రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ అంటే పండుగాడిని గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. రాబర్ట్ బ్రూస్ ఫ్రూట్ దక్షిణ భారతదేశంలో తవ్వకాలు జరిపేసి అద్భుతమైనటువంటి సహాయం చేశాడు. ఈ ప్రాచీన శిలాయుగం ఈరోజు మనం చదువుతున్నామంటే దీనికి ఎక్కువగా ముఖ్యంగా అతనే కారణం. అయితే ప్రాచీన శిలాయుగంలో మళ్ళీ మనకు 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. అందులో దిగువ ప్రాచీన శిలాయుగం, తర్వాత మధ్య ప్రాచీన శిలాయుగం, మళ్ళీ ఎగువ ప్రాచీన శిలాయుగం. దిగువ ప్రాచీన శిలాయుగం, తర్వాత ఎగువ ప్రాచీన శిలాయుగం, తర్వాత ఎగువ మధ్య ప్రాచీన శిలాయుగం, ఎగువ ప్రాచీన శిలాయుగం.
ఈ విధంగా 3 ఉంటాయన్నమాట. దిగువ ప్రాచీన శిలాయుగంలో కనుక చూసుకున్నట్టయితే అప్పుడు మానవుని, అంటే అక్కడున్న మానవుని 2,50,000 సంవత్సరాల కింద మానవుడు ఎలా ఉన్నాడో తెలుసా? అసలు మానవుడు ఈ విధంగా ఎరెక్ట్గా ఉన్నాడా? కానీ అక్కడ ఉన్నటువంటి మానవుడి పేరు మాత్రం హోమో ఎరెక్టస్. హోమో ఎరెక్టస్. కానీ ఎరెక్టస్లో ఉన్నటువంటి పేరు మానవుల్లో లేదు. ఎందుకంటే మానవుడు వంగి ఉన్నాడు. మీరు ఎప్పుడైనా స్కూళ్ళ మీద బొమ్మల మీద చూస్తే చూడండి, మొదటి ఆదిమ మానవుడు వంగి ఉంటాడు, నెమ్మదిగా కదిలాడు, మొత్తం ఒంటి నిండా అనేకమైనటువంటి రోమాలతోటి కలిగి ఉంటాడు. ఎందుకు అంటే చూడండి, మనం ఒకటి చూసుకుందాం. తెలంగాణలో ఒక బర్రెని తీసుకుందాం. బర్రె మీద తీసుకొని టిబెట్కి వెళ్ళిపోదాం. టిబెట్కి వెళ్ళిపోతే అక్కడ బర్రెని ఏమంటారు తెలుసా? జడల బర్రె అంటారు. ఇక్కడ బర్రెను జస్ట్ ఫ్లైట్లో వెళ్ళి 3-4 గంటల తర్వాత వెళితే అక్కడ ఉన్నటువంటి బర్రెను జడల బర్రె అంటారు. ఎందుకు తేడా? ఇక్కడ అక్కడ బర్రెనే కదా, కానీ దీని మీద ఉన్నటువంటి రోమాలు ఎలా ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి రోమాలు ఎలా ఉంటాయంటే ఆ చలికి తట్టుకోవడానికి దానికి ఉన్న నిర్మాణం జడలుగా ఉండి తన శరీరాన్ని రక్షించుకోవడానికి దానికి భగవంతుడు దానికి ఇచ్చినటువంటి రూపం. సో కాబట్టి మనకి 2,50,000 కింద మనిషి పూర్తిగా మంచు పొరల కింద ఉన్నాడు. కాబట్టి దాన్నే ప్లీస్టోసీన్ ఏజ్ అంటారు, దాన్నే ఐస్ ఏజ్ అంటారు, దాన్నే స్నో ఏజ్ అంటారు. వాటి కింద ఉన్నాడు కాబట్టే మనిషికి మొత్తం వెంట్రుకలు ఉన్నాయి. అంత చలి కాబట్టి సూర్య రశ్మి చేరలేదు కాబట్టి, ఎందుకంటే వేడి ఉంటేనే మనిషి యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి స్లో మోషన్లో ఉండేవాడు. చాలా సంవత్సరాలు పట్టింది అందుకే నేర్చుకోవడానికి. హోమో ఎరెక్టస్ అంటారు. మానవుడు తినడానికి, అతను జరగడానికి పెద్ద పెద్ద రాతి శిలలు వాడాడు. ఇవన్నీ కూడా ఈ శిలాయుగానికి సంబంధించిన అన్నీ కూడా ఒకే దగ్గర చూడాలంటే హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంకి రండి. 5 నుంచి 11 బ్లాకుల్లో మొత్తం ఆదిమ మానవుడికి సంబంధించినటువంటి శిలా పరికరాలే ఉన్నాయి. ఇవి మనం చూడొచ్చు. దాని తర్వాత హోమో ఎరెక్టస్ తర్వాత మధ్య ప్రాచీన శిలాయుగంలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మానవుడంతా ఎక్కువగా బతికింది ఇక్కడనే 1,50,000 సంవత్సరాలు. ఇక్కడ మధ్య ప్రాచీన శిలాయుగంలో మానవుడిని నియాండర్తల్ మానవుడు అంటారు. నియాండర్తల్ మానవుడు ఈ టైంలో ఉన్నటువంటి నియాండర్తల్ మానవుడి కాలంలో ఏమి వాడాడు వెపన్స్ అంటే, నెమ్మదిగా మంచు పొరలు తగ్గుతున్నాయి. మంచు పొరలు తగ్గుతున్నాయి అంటే కొంచెం వేడి తగులుతుంది. కొంచెం వేడి తగులుతుందంటే మనిషి యూజ్ చేసే టూల్స్, పరికరాల్లో కూడా మారిపోయింది. ఎందుకంటే అంత పెద్దగా వాడకుండా కొంచెం చిన్నటి పరికరాలు వాడాడు. ఇక్కడ దిగువ ప్రాచీన శిలాయుగంలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మానవుడు అత్యంత పెద్ద రాతి చేతి గొడ్డళ్లను వాడాడు, రాతి గొడ్డళ్లను వాడాడు. ఓకే, తర్వాత ఇక్కడ నియాండర్తల్ మానవుడి కాలంలో ఇతడు పెచ్చులు, బ్లేడ్స్ అనేటువంటివి వాడాడు, బ్లేడ్స్. ఓకే, తర్వాత ఇక్కడ అంటే ఎగువ ప్రాచీన శిలాయుగం నుంచి మానవుడిని ఏమంటున్నారంటే ఇక్కడి నుండి అంటున్నాను నేను. ఎగువ ప్రాచీన శిలాయుగం నుండి మానవుడిని ఇప్పుడున్న మానవుడి దాకా కూడా ఏమంటున్నారంటే హోమోసేపియన్ అని అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, హోమోసేపియన్ అంటారు. మానవుడికి అత్యధిక తెలివి వచ్చింది ఇదే సమయంలో, హోమోసేపియన్ అని అన్నారు. అయితే హోమోసేపియన్ నుండి మానవుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి మానవుడు వాడింది ఏంటంటే స్టోన్స్ ప్లస్ బోన్స్. ఓకే, స్టోన్స్ అంటే శిలలు ప్లస్ ఎముకలు కలిపి వాడాడనమాట. సో ఇలాంటి పరికరాలు వేటాడడానికి వాడాడు. ఎగువ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఒక ఆర్ట్ అంటే ఒక శిల్పకళ ఇది ఎక్కడ? మెహబూబ్ నగర్లో దొరికిందనమాట. ఎక్కడ? మెహబూబ్ నగర్లో దొరికింది. ఈ ఆర్ట్ని ఏమంటారంటే ఫ్రాంకో కాంటాబ్రియన్ ఆర్ట్ అంటారు. ఫ్రాంకో కాంటాబ్రియన్ ఆర్ట్ అని అంటారు. ఇది మనకు మహబూబ్ నగర్లో లభించిందనమాట, ఎగువ ప్రాచీన శిలాయుగానికి సంబంధించింది. సో ఎగువ ప్రాచీన శిలాయుగం అయిపోగానే మానవుడికి అక్కడికి ఆ సమయానికి వచ్చే వరకే దాదాపు మంచు పొరలు తగ్గిపోయాయి. అంటే దాదాపు లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి మంచు పొరలు. దాని తర్వాత స్టార్ట్ అయింది ఏంటంటే మధ్యశిలాయుగం. మంచు పొరలు లేవు ఇక్కడ, మొత్తం సూర్యుడు కిందికి వస్తున్నాడు. సో సూర్యుడు డైరెక్ట్గా నేల మీదకి తగిలిన ఏజ్ను ఏమంటారంటే హోలోసీన్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, దాన్నేమో ప్లీస్టోసీన్ అంటారు. వీటన్నిటిని కలిపి ఏమంటారంటే ప్లీస్టోసీన్ లేదా ఐస్ ఏజ్
లేదా స్నో ఏజ్ అని అంటారు. దీన్ని మాత్రం హోలోసీన్ అంటారు. ఇట్లాంటి వర్డ్స్ మనకి ఎక్కువగా. హోలోసీన్ యుగం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటారు? మధ్యశిలాయుగం. మధ్యశిలాయుగానికే ఇంకో పేరేంటిది చూడండి. ఈ పాఠం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఇవన్నీ డెప్త్గా మనం దీన్ని పైన చూస్తున్నాం కాబట్టి డెప్త్గా చూస్తే అద్భుతంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో హోలోసీన్ యుగంలో అక్కడ వేడి తగిలింది కాబట్టి, అంటే మంచు పొరలు తగ్గిపోయాయి కాబట్టి, వేడి తగిలింది కాబట్టి, ఆ వేడి తగిలిన దాంతో మనిషి లోపల యాక్టివ్నెస్ చూడండి. మీరు సూర్యుడు వచ్చినప్పుడు యాక్టివ్గా ఉంటారు. సూర్యుడు ఒక 10 రోజులు రాలేదనుకోండి, మనం అంతా డల్గా ఉంటాం లోపల. మనకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. మరి 10 రోజులు డల్గా, 10 రోజులు రాకపోతేనే డల్గా ఉంటే సంవత్సరాల కొద్దీ మనిషి కనబడొద్దు, వాడెలా ఉంటాడు? మీరు ఒక్కసారి అది ఆలోచించాలి. హోలోసీన్లో ఉష్ణోగ్రత తగిలింది కాబట్టి, ఉష్ణోగ్రతల కాలం మొదలైంది కాబట్టి, యాక్టివ్నెస్ పెరిగింది కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద శిలలు వాడలేదు, సూక్ష్మ శిలను వాడాడు. చిన్న చిన్నవి అంటే చిన్న ట్రయాంగిల్స్ లాంటివి, తర్వాత స్క్వేర్స్ లాంటివి, రెక్టాంగిల్స్ అంటే త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు లాంటివి ఒక వెదురు బద్దలు లాంటి వాటికి పెట్టేసి, బాణాలు అంటే విల్లు బాణాలు, ఈటెలు ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. మధ్యశిలాయుగంలోనే విల్లు బాణాలు అంటే ఇసిరేయడం. మనిషి యొక్క శక్తి తగ్గింది, వెపన్స్ శక్తి పెరిగిందనమాట. విల్లు బాణాలు, తర్వాత ఈటెల కాలం మొదలైంది ఎక్కడి నుంచి అంటే హోలోసీన్ దగ్గర నుండే. ఇక్కడే మధ్యశిలాయుగంలోనే మనకు మొట్టమొదటి నోమాడిక్ స్టైల్ వ్యవసాయం అంటే పోడు వ్యవసాయం అంటారు. ప్రాంతాలు తిరుగుతూ చేసేటువంటి వ్యవసాయాన్ని ఏమంటారంటే పోడు వ్యవసాయం ఇక్కడి నుంచే మొదలైంది. ఓకే, దాని తర్వాత స్టార్ట్ అయింది ఏంటంటే నవీన శిలాయుగం. నవీన శిలాయుగం గురించి మనకి ఇక్కడ అసలు నవీన అంటే ఏంటి? సరే, ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు వాడారు, ఇంకొక రాళ్ళు వాడారు, ఇక్కడ ఒక రాళ్ళు వాడారు. ఇక్కడ సూక్ష్మ శిలాయుగం. హోలోసీన్లో చిన్న చిన్న రాళ్ళు వాడారు కాబట్టి హోలోసీన్కి ఏం పేరు? మధ్యశిలాయుగానికి సూక్ష్మ శిలాయుగం లేదా మైక్రోలిథిక్ ఏజ్ అని కూడా అంటారు. మైక్రోలిథిక్ ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్స్లో తెలుగులో అడుగుతారు, ఇంగ్లీష్లో కూడా అడుగుతారు. ఇక్కడ నవీన శిల అంటే కొత్త రాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కొత్త రాళ్ళు ఎక్కడి నుంచి రావు, ఉన్న రాళ్ళనే కొత్తగా మారుస్తారు. ఎందుకంటే నవీన శిలాయుగంలో వాడు ఏం చేశాడు? విల్లు బాణాలు వాడాడు. విల్లు బాణాలు వాడుతున్నప్పుడు ప్రతి బాణానికి అది చావట్లేదు. ప్రతి బాణానికి చావకపోతే ఏ బాణానికి చస్తుందని తెలుసుకోవడానికి వాడికి కొన్ని వందల ఏళ్ళు పట్టింది. సో కాబట్టి షార్ప్గా ఉన్న వాటికి చస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడే తెలివి పెరుగుతున్నటువంటి టైం కాబట్టి షార్ప్గా ఉన్నదానికి చస్తుంది. అంటే ఏం చేయాలి? రాళ్లను నున్నగా చేయాలి. షార్ప్ అండ్ టూల్స్, నునుపు శిలలను వాడాడు. కాబట్టే దీనిని ఏమంటారు అంటే నవీన శిలాయుగం అని అంటారు. ఈ నునుపు శిలలను వాడాడు. అయితే ఈ శిలాయుగం దేనికి కాంటెంపరీ అంటే దేనికి సమకాలీనం అంటే ఇది మనకక్కడ సింధులోయ నాగరికతలో ఉన్నటువంటి సింధులోయ నాగరికతకు ఇది కాంటెంపరీ అని చెప్పుకోవచ్చు. ఓకే, అంతే. నునుపు శిలలను వాడాడు. తర్వాత సెటిల్డ్ వ్యవసాయం, స్థిర వ్యవసాయం చేశాడు ఇక్కడ. ఓకే, స్థిర వ్యవసాయం చేశాడు. తర్వాత చక్రంతో చేసిన కుండలు వాడాడు. చక్రంతో చేసిన కుండలు మధ్యశిలాయుగంలోనేమో చేయితో చేసిన కుండలు లభించాయి, కానీ ఎక్కువగా సక్సెస్ కాలేదు. కానీ ఇక్కడ చూడండి, చక్రంతో చేసిన కుండలు. మరి ఇప్పుడు దేని మీద చేస్తున్నారు కుండలు? ఇప్పుడు దేని మీద చేస్తున్నారు? అప్పుడు ఎప్పుడో చేశారు బీసీలలో. మరి బీసీ 2500 కింద చేశారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు? అదే చక్రాల మీద చేస్తున్నారు. మనం వాళ్ళనే ఫాలో అవుతున్నాం. ఇంకా చక్రాల మీదనే కుండలు చేస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి ఊడిపడట్లే, కొత్త టెక్నాలజీ ఏం లేదు. ప్లాస్టిక్ది వేరు, కానీ కుండలు, మట్టి కుండలు ఎక్కడి నుంచి తయారు చేస్తున్నారు? వాళ్ళు చూపించిన సిద్ధాంతంలోనే ఫాలో అవుతున్నాం మనం. ఇక తర్వాత బృహత్ శిలాయుగం. ఇక నవీన శిలాయుగం యొక్క చివరి స్టేజ్ బృహత్ శిలాయుగం. అంటే ఇది ఇనుప యుగం అని కూడా అంటారు, అయో యుగం అని కూడా అంటారు. అంటే మనిషి మొట్టమొదట వాడిన లోహం రాగి. ఆ రాగి తర్వాత ఇతడు వాడింది ఇనుమును వాడాడు. ఈ ఇనుము క్రీస్తు పూర్వం 1000 కాలంలో వాడినప్పుడు అంటే ఆ ఇనుప యుగం కాలంలో దక్షిణ భారతదేశంలో మనకు అన్నీ అక్కడ చూడండి, అప్పటి వరకు మనుషులు ఎక్కడైనా చచ్చిపోతే, ఇప్పుడు జంతువులు చనిపోతే దానికి ఏమైనా దహన సంస్కారాలు చేస్తామా? మనం రోడ్డు మీద చనిపోతే దాన్ని తీసుకుపోయి దహన సంస్కారం చేస్తామా? ఏమన్నా కాదు కదా. ఆది మానవులు చనిపోయినప్పుడు కూడా అంతే. వాడు ఎవడో చచ్చిపోయినప్పుడు జంతువు చనిపోయినట్టే ఉండేది, ఎందుకంటే వాళ్ళకి అంత తెలివి లేదు కదా. సో కాబట్టి ఇక్కడికి వచ్చే వరకు మాత్రం
ఈ చాలామంది జనాభా పెరుగుతుంది, తర్వాత అక్కడ ఉండేయడం వల్ల వాసన కానీ లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది వల్ల కానీ మనిషికి తెలివితేటలు పెట్టాయి. అంటే మనిషిని పూడ్చిపెట్టాలి అనేటువంటిది యాక్చువల్గా మధ్యశిలాయుగంలోనే వచ్చినా కూడా ఇక్కడ డెవలప్ అయింది. సో ఇక్కడ ఏం చేశాడు, సమాధులు నిర్మించాడు. ఆ సమాధులనే ఏమంటారంటే రాక్షస గూళ్ళు అని అంటారు. ఈ రాక్షస గూళ్ళని వాడాడు కాబట్టే ఈ రాక్షస గూళ్ళ కోసం మహబూబ్ నగర్ పోతే మనకు విపరీతమైనటువంటి దొరుకుతాయి ఈ రాక్షస గూళ్ళు. ఓకేనా. సో మహబూబ్ నగర్లో కానీ లేకపోతే మనకు మల్లూరు ఏటూరు నగరం జిల్లా, ఏటూరు నగరం పక్కన మల్లూరులో కానీ, లేకపోతే ఇక్కడ మనకి రంగారెడ్డి జిల్లాలో కానీ, లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గేట్ దగ్గర కానీ ఇవన్నీ మనకు రాక్షస గూళ్ళు ఉన్నాయి. ఈ రాక్షస గూళ్ళని మనకు బృహత్శిల అంటే మళ్ళీ ఇదేంటి అన్ని చిన్నగానే రాళ్ళు మళ్ళీ పెద్ద రాళ్ళు, ఎందుకంటే ఈ రాళ్ళు వాడారనమాట. సమాధి చుట్టూ పెద్ద పెద్ద రాళ్ళని పెట్టారు కాబట్టి దీన్ని బృహత్శిల అంటారు. ఇలా అద్భుతంగా చరిత్ర పూర్వయుగం గురించి, తెలంగాణ చరిత్ర పూర్వయుగం గురించి మనం చదువుతాం. ఎప్పుడు తెలంగాణ చరిత్రలో చరిత్ర పూర్వయుగం గురించి. దాని తర్వాత మనం చదివేటువంటిది చాప్టర్ ఏంటంటే శాతవాహనుల గురించి చదువుతాం. ఇక శాతవాహనులను కనుక చూసుకున్నట్టయితే సో మనకి అసలు శాతవాహనులు అనేటువంటి వాళ్ళు మొదటి రాజులు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, శాతవాహనులు మనకి ఎక్కడి నుంచి ఎక్కడ మొదలయ్యారు అనేది చూసుకున్నట్టయితే ఇది చూడండి, మెయిన్గా పరిపాలన జరిగింది ఇప్పుడు నేను అక్కడ చూపించినటువంటి ప్రాంతం. శాతవాహనులు మొదటి వాళ్ళు ఎక్కడి నుంచి పరిపాలించారు, ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారు ఏంటి అనేటువంటిది ఇప్పుడు మీకు చెప్తాను. మొట్టమొదట ఈ రాజ్యాన్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే శాతవాహనులు. ఈ శాతవాహనులు మొదట ఎవరికి వీళ్ళు సామంతులుగా ఉండేదంటే ఎవరి దగ్గర ట్రైన్ అయ్యారంటే మౌర్యుల కిందకు. ఎవరికి సామంతులు వీళ్ళు? మౌర్యులకు సామంతులు. గుర్తుపెట్టుకోవాలి, ఇది మౌర్యులకు సామంతులు. మౌర్యుల దగ్గర బతకడానికి వెళ్ళారు కాబట్టి ఐతరేయ బ్రాహ్మణం ఏమన్నది తెలుసా వీళ్ళని, మనల్ని శాతవాహనులను ఏమన్నదంటే ఆంధ్ర భృత్యులు అన్నది. భృతి కోసం ఆంధ్ర భృత్యులు అని చెప్పింది ఎవరు? ఐతరేయ బ్రాహ్మణం శాతవాహనులని. సో మనం అక్కడ ట్రైన్ అయిపోయినాక శాతవాహనుడు ఇక్కడ సామంతరాజుగా పనిచేశాక అతని తర్వాత కుమారుడైన శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని దక్షిణంలో స్టార్ట్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, శ్రీముఖుడు స్థాపించాడు. ఇతడు మొదట జైన మతంలో ఉండేవాడు అనమాట. అయితే జైన మతంలో ఉండి తర్వాత ఎక్కడికి మారుతాడు? వైదిక మతంలోకి మారుతాడు. ఎక్కడున్నాడు? ఫస్ట్ ఇతడు దేన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడంటే చూడండి, ఇప్పుడు ప్రస్తుతం జగిత్యాల ప్రాంతానికి చెందింది కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఈ కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పరిపాలించి ఆ తర్వాత ఇక్కడ జైన మతంలో పాటించి వైదికంలో మతంలోకి మారాడు. అందుకే జైన మతానికి సంబంధించినటువంటి ద్వాత్రంశిక పుత్తలిక అనేటువంటి గ్రంథం ఏం చెప్తుందంటే ఇతడు జైన మత ద్రోహి అని చెప్తుంది. ఎవరిని? శ్రీముఖుడిని. అయితే ఇతడు కోటిలింగాలలో రాజధానిగా చేసుకొని పరిపాలించి అక్కడి తర్వాత ఎక్స్పాన్షన్ కోసం ఈ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ములక రాజ్యం అన్నమాట. ఈ ములక రాజ్యాన్ని పరిపాలిస్తుంది ఎవరంటే రాఠీలు అంటారు వీళ్ళని. సో రాఠీలు అంటారు. ఈ రాఠీల్లో మహారటి త్రణకైరో, ఎవరైనా మహారటి త్రణకైరో ఈ మహారటి త్రణకైరో ఉంటాడు. అతని కూతుర్ని తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేసి తర్వాత రాజధానిని మారుస్తాడు. ఇక్కడి నుంచి పైఠాన్కి మారుస్తాడు. సో కోటిలింగాల నుంచి రాజధానిని పైఠాన్కి మార్చి తర్వాత అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తాడు. ఆ మహారటి త్రణకైరో కూతురు యొక్క దేవీ నాగానికను తన కుమారుడు శాతకర్ణికి చేసుకుంటాడు. శ్రీముఖుడి తర్వాత కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వేసినవే మనకు మొదటి శాసనాలు. గుర్తుపెట్టుకోండి, కృష్ణుడు వేసినవే మనకు మొదటి శాసనాలు. ఆంధ్రుల యొక్క మొదటి శాసనాలు ఏంటి అంటే కృష్ణుడు వేసిన శాసనాలు. అది నాసిక్ శాసనం, తర్వాత కన్హేరి శాసనం. ఓకే, ఆంధ్రుల యొక్క శాసనాలు చూసుకున్నట్టయితే నాసిక్ కన్హేరి శాసనాలే మొదటి శాసనాలు. దీని తర్వాత వచ్చింది శాతకర్ణి 1. ఈ శాతకర్ణి 1 ఈయన 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయయాగం చేశాడని. అయితే ఇతని భార్య కేవలం 10 సంవత్సరాలే ఉంటాడు. ఇతని భార్య దేవి నాగానిక, ఎవరావిడ? దేవి నాగానిక వేయించినటువంటి శాసనమే నానాఘాట్ శాసనం. మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ పక్కన నానాఘాట్ శాసనం. ఏం శాసనం అది? నానాఘాట్ శాసనం అనేటువంటిది వేయిస్తుంది దేవి నాగానిక. ఇక్కడ మీరు చూస్తున్నారు దేవి నాగానిక వేయించింది. ఆ శాతకర్ణి 1 తర్వాత 2వ శాతకర్ణి అని వస్తాడు. ఈ 2వ శాతకర్ణి మనకి సాంచి స్తూపంలో
మనకి శాసనాన్ని వేయిస్తాడు, సాంచి స్థూపం దక్షిణ భాగంలో వేయిస్తాడు. ఆ తర్వాత మనకి పులోమావి అని వస్తాడు. పులోమావి తర్వాత కుంతల శాతకర్ణి అని వస్తాడు. కుంతల శాతకర్ణి తర్వాత మధ్యలో చాలామంది ఉంటారు. మనం చాలామంది ఉన్నారు కాబట్టి గొప్ప వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంత తక్కువ టైంలో కాదు కాబట్టి రఫ్గా మనం వెళ్తున్నాం. కుంతల శాతకర్ణి 3 గొప్పవాళ్ళని పోషించాడు ఈయన. ఫస్ట్లో గుణాఢ్యుడిని పోషించాడు. తర్వాత రెండవ వాడు ఎవరంటే శర్వవర్మను పోషించాడు. తర్వాత మూడవ వాడు ఎవరంటే వాత్సాయనుడు అని పోషించాడు. సో గుణాఢ్యుడు రాసిందే బృహత్కథ, తర్వాత శర్వవర్మ రాసిందే కాతంత్ర వ్యాకరణం, తర్వాత వాత్సాయనుడు రాసిందే కామశాస్త్రం లేదా కామసూత్రాలు. సో ఈ విధంగా కుంతల శాతకర్ణి తర్వాత మనకు ముఖ్యమైనటువంటి రాజు పులోమావి వస్తాడు. పులోమావి తర్వాత మనకు వచ్చింది ఎవరు? కుంతల శాతకర్ణి 13వ రాజు, పులోమావి 15వ రాజు. ఆ తర్వాత వచ్చింది ఎవరు అంటే హాలుడు వస్తాడు. శాతవాహన సామ్రాజ్యంలో గొప్ప బుక్ ఏంటంటే గాథా సప్తశతి. ఓసారి అడిగారు ఎగ్జామ్లో, గాథా సప్తశతి దేని గురించి చెప్తుంది? 700 గాథలు అంటే స్టోరీస్, కథలు. సప్త 7, శతి 100, 700 స్టోరీస్ దేని గురించి? పూర్తిగా శృంగార కథలు. 700 శృంగార కథల గురించి చెప్పాయి. ఈవెన్ శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి సమాజం గురించి కూడా చెప్తుంది. ఇది మనం పాఠం డెప్త్గా చదువుకున్నప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత మనకు వీళ్ళంతా తొలి శాతవాహనులు ఇప్పుడు చెప్పింది. దీని తర్వాత మలి శాతవాహనులు. హాలుడు తర్వాత హాలుడు ఉన్నప్పుడు అతను కొంత రాజ్యాన్ని కోల్పోతాడు. ఎక్కడ? ఫస్ట్ టైం శాతవాహనుల సామ్రాజ్యం నుంచి కొంకణ అనే భాగం క్షహరాటులు ఎత్తుకుపోతారు. ఆ తర్వాత ఆ రాజ్యాన్ని తీసుకురావడానికి వస్తాడు అత్యంత గొప్ప రాజు, శాతవాహన గొప్ప రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. ఎంత గొప్పవాడు గౌతమీపుత్ర శాతకర్ణి వస్తాడు. గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి పేరును ఇంటి పేరుగా పెట్టుకుంటాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి అతని యొక్క పరిపాలన నడిచిందంటే తల్లి పేరుని ఇంటి పేరుగా పెట్టుకొని నడిపించినటువంటి వాడు. ఇతను రాగానే ఫస్ట్ క్షహరాటులను తీసేస్తాడు. క్షహరాట వంశ నిరవశేషకార అనేటువంటి బిరుదు ఉంది. తర్వాత ఇతడు అనేక రాజ్యాలను చేస్తాడు. కర్ణాటకలో వైజయంతి నౌకాశ్రయాన్ని నిర్మిస్తాడు. అక్కడ బెనకటక అనేటువంటి నగరాన్ని నిర్మిస్తాడు. అద్భుతమైనటువంటి ఉంటుంది. సో ఇతని పరిపాలన చాలా ప్రశస్తమైనటువంటి పరిపాలనగా చెప్పుకోవచ్చు. 23వ రాజుగా శాతవాహన పరిపాలన చేస్తాడు. తర్వాత శాతవాహన సామ్రాజ్యాన్ని ఇప్పుడు ఉన్నటువంటి రాజస్థాన్ అంచుల దాకా తీసుకెళ్ళి దక్షిణ భాగంలో స్వర్ణముఖి నది వరకు తీసుకొస్తాడు. అత్యంత గొప్పగా పరిపాలిస్తాడు. అలనాడు అశోకుడి పరిపాలనలో దాదాపు 3 వంతులు పరిపాలన చేస్తాడు గౌతమీపుత్ర శాతకర్ణి. సో కాబట్టి గౌతమీపుత్ర శాతకర్ణి గురించి అతని మరణం తర్వాత తన తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన శాసనమే నాసిక్ శాసనం. గౌతమి బాలశ్రీ వేయించిన శాసనమే నాసిక్ ప్రశస్తి శాసనం. ఈ నాసిక్ ప్రశస్తి శాసనం కొడుకు గురించి ఎంత అద్భుతంగా చెప్తుందో గౌతమీపుత్ర శాతకర్ణి యొక్క విజయాలను గురించి చెప్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి నహపాను నోడించి నాసిక్ దగ్గర మొత్తం 9270 నాణాలను రీస్ట్రక్ పునర్ముద్రణ చేయించాడని అక్కడ చూస్తున్నారు మీరు. గౌతమీపుత్ర శాతకర్ణి వేయించినటువంటి నాణాలను కూడా చూస్తున్నారు. ఎంత గొప్పగా చెప్పింది. ఆ రోజు రాజుల గురించి పిలిచేటప్పుడు సభా ప్రాంగణాలకు పిలిచేటప్పుడు ఎంత గొప్పగా పిలుస్తారు. ఉన్న పేరుతోటి ఏదో అట్లా రారన్నమాట. ఆ రోజుల్లో వైభవం, ఆయనకున్నటువంటి వైభవం ఎంత గొప్పటి వైభవం. అయితే ఆయనకు తల్లి ఎంత మంచిగా ఆయనకు బిరుదులిచ్చి ఆ నాసిక్ ప్రశస్తిలో రాసింది. ఏక వీర ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ శాతవాహన కులతిలక క్షత్రియ దర్పమాణ క్షహరాట వంశ నిరవశేషకార త్రిసముద్రతోయ పీతవాహన అని అద్భుతంగా చేసింది. అంటే క్షత్రియ దర్పమాన అంటే క్షత్రియుల్లో గొప్పవాడు. తర్వాత శాతవాహనం కులతిలక, శాతవాహనంలో కుల తిలకం అంటే పొడుగ్గా ఉంటుంది, గొప్పవాడివని. త్రిసముద్రతోయ క్షహరాట వంశ నిరవశేషకార, క్షహరాట వంశాన్ని పూర్తిగా శేషం లేకుండా చేసిన వాడా అని అర్థం. త్రిసముద్రతోయ పీతవాహన, 3 సముద్రాల దగ్గర గుర్రాలకు నీళ్లు తాగిపించిండు. 3 సముద్రాల దగ్గర గుర్రాలకు నీళ్లు తాగిపించిందంటే గౌతమిపుత్ర శాతకర్ణికి టైం పాస్ కానప్పుడల్లా గుర్రాలను తీసుకుపోయి సముద్రంలో నీళ్లు తాగిపించలే. మనిషే కాదు, గుర్రాలు కూడా సముద్రంలో నీళ్లు తాగవు. అంటే 3 సముద్రాల వైపు ఉన్నటువంటి అన్ని వైపులా ఉన్నటువంటి రాజులను ఓడించి అలసిపోయిన గుర్రాలకు ఆ ప్రాంతంలో నీళ్లు తాగిచ్చాడు. త్రిసముద్ర తోయం అంటే నీళ్లు, పీతవాహనం అంటే గుర్రం. 3 సముద్రాల వద్ద ఉన్నటువంటి గుర్రాలకు నీళ్లు తాగిచ్చాడు గౌతమీపుత్ర శాతకర్ణి. అద్భుతమైనటువంటి గొప్ప చక్రవర్తిగా శాతవాహన చక్రవర్తుల్లో పేరు సంపాదించాడు.
అయితే మనకు సినిమాలో చూపించినప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి డెమెట్రియస్ సమానులు సమకాలికులు అని చెప్తారు, అది తప్పు. డెమెట్రియస్లు ఉండరు. గౌతమిపుత్ర శాతకర్ణి కింద ఉన్నప్పుడు పైన కుషాణులు పరిపాలిస్తుంటారు. అంటే మనకి డెమెట్రియస్ ఇండో గ్రీకులు వెళ్ళిపోతారు, అప్పటికే శకులు వెళ్ళిపోతారు, పార్థియన్లు వెళ్ళిపోతారు, వాళ్ళను తీసేసి కుషాణులు వస్తారు. ఓకేనా? సో డెమెట్రియస్ అనే పదం కూడా ఒక్కటే ఉంది, గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో. సో గౌతమిపుత్ర శాతకర్ణికి డెమెట్రియస్ ఎలాంటి సందర్భంలో కూడా సమకాలికు రాదు, ఇది కేవలం సినిమా యొక్క కల్పితం మాత్రమే. సో అది కూడా చూసుకోవాలి. సో గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఇక విహీనమైనటువంటి పాలన నడిచింది. తర్వాత కాలంలో ఎంత గొప్ప పండితుడు ఆయన, ఎంత గొప్ప రాజు, ఎంత పరిపాలన అద్భుతంగా చేసినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కాలం తర్వాత ఆయన కుమారుడు, అక్కడి నుంచి తల్లిపోయారు కదా, ఆయన భార్య పేరు వాసిష్ఠి, కాబట్టి వాసిష్ఠి పుత్ర పులోమావి అని వస్తాడు, ఆయన జ్యేష్ఠ కుమారుడు వస్తాడు. వాసిష్ఠి పుత్ర పులోమావి ఇక్కడ ఉన్నప్పుడు పైన ఉన్నటువంటి కార్దముక రాజు చస్తేనుడు తరిమి కొడితే ఇతను ఎక్కడి నుంచి పైఠాన్ ప్రతిష్టానపురం నుండి చివరికి ఇప్పుడున్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ధాన్యకటకం అంటే ధరణికోటకు రాజధానిని మారుస్తాడు. అక్కడి నుంచి తరిమి కొడతాడు. శాతవాహనుల పూర్తి పరువు పోయింది. వాసిష్ఠి పుత్ర పులోమావే మనకు రెండు వైపులా అంటే ఆంధ్ర, ఆయన ఇక్కడికి వచ్చినాక తర్వాత తమిళనాడు వరకు వస్తాడు. ఆంధ్ర అంటే ప్రాకృత తమిళ భాషలతోటి ద్విభాషానాలు వేయించాడు వాసిష్ఠి పుత్ర పులోమావి, కొంతకాలం పరిపాలించాడు. ఆ తర్వాత వాసిష్ఠి పుత్ర శాతకర్ణి పరిపాలిస్తాడు. వాసిష్ఠిపుత్ర శాతకర్ణి కూడా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడే, ఈయనే చిన్న కుమారుడు అనమాట. ఆ తర్వాత ఇతను ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శకరాజు అయినటువంటి రుద్రదమనుడు తన కుమార్తె రుద్రదమనికనిచ్చి పెళ్లి చేస్తున్నట్టు జునాగఢ్ శాసనంలో చెప్తుంది. జునాగఢ్ అంటే ఏంటిది, ఎక్కడుంది జునాగఢ్ అంటే, ఇగో చూడండి బ్లూ కలర్లో చూపిస్తాను ఇక్కడ. జునాగఢ్ అంటే ప్రస్తుతం డయ్యూ ప్రాంతంలో కొంత పైన ప్రాంతంలో ఉంటుంది. ఆ జునాగఢ్ శాసనం చెప్తుంది. ఏంటి జునాగఢ్ శాసనానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే, జునాగఢ్ శాసనమే భారతదేశపు మొట్టమొదటి సంస్కృత శాసనం. జునాగఢ్ శాసనమే ఏంటి, భారతదేశపు ఇండియాస్ ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్, అంటే భారతదేశపు మొట్టమొదటి సంస్కృత శాసనం. గుర్తుపెట్టుకోవాలి ఏంటిది, జునాగఢ్ శాసనం. వాసిష్ఠిపుత్ర పులోమావి తర్వాత మనకు వచ్చింది ఎవరు, వాసిష్ఠిపుత్ర పులోమావి తర్వాత ఇక అంతా నెమ్మదిగా పోతుందన్నమాట. యజ్ఞశ్రీ శాతకర్ణి అని వస్తాడు. ఇతను అద్భుతంగా పరిపాలిస్తాడు. యజ్ఞశ్రీ శాతకర్ణి 27వ రాజు. అయితే యజ్ఞశ్రీ శాతకర్ణి పరిపాలించిన టైంలో ఇతని సమకాలికుడు ఆచార్య నాగార్జునుడే శ్రీ పర్వతం ఎక్కడుంది తెలుసా, శ్రీ పర్వతం దాన్నే విజయపురి అంటారు. ఆ విజయపురి ఎక్కడుందో తెలుసా, ఇప్పుడు నాగార్జున సాగర్కి వెళ్ళండి, లాంచీ తీసుకోండి, దానిలో ఎక్కితే నాగార్జున కొండకు తీసుకెళ్తారు. ఆ నాగార్జున కొండనే ప్రస్తుత అప్పటి యొక్క శ్రీపర్వతం, అదే విజయపురి. ఆ విజయపురికి ఆచార్య నాగార్జునుడు అంటే అప్పుడులాగా అన్నీ మరి ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కదా సార్, అప్పుడు వాళ్ళు ఎట్లా వెళ్ళినారు, అప్పుడు నీళ్లు లేవు. 1955 నుంచి 67 వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు నీళ్లు నిలబడ్డాయి. అప్పటిదాకా మామూలుగా నది అంతా ఒక పాయలాగా వెళ్ళిపోతుంటుంది. ఎక్కడైతే నదులు ఉంటాయో అక్కడే రాజ్యాలు వెలిసాయి. కాబట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి అక్కడే పరిపాలించాడు. ఆ శ్రీ అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అక్కడ పరిపాలించలేదు. యజ్ఞశ్రీ శాతకర్ణి ధరణికోటలో ఉన్న అక్కడికి వెళ్తూ ఉండేవాడు. ఆచార్య నాగార్జునుడికి రసాయన శాస్త్రవేత్త, అనేకమైనటువంటి బౌద్ధ మతాలని చేశాడు. సుహృల్లేఖ మంచి ఫ్రెండ్స్ ఇద్దరు, ఆచార్య నాగార్జున యజ్ఞశ్రీ శాతకర్ణి. కాబట్టి సుహృల్లేఖ నువ్వు మంచి మిత్రుడివని ఆచార్య నాగార్జునుడు బుక్ కూడా రాశాడు. చివరికి శ్రీపర్వతానికి నాగార్జున కొండ అని పేరు పెట్టింది కూడా ఈ బంగారు కొండ యజ్ఞశ్రీ శాతకర్ణి. అర్థమైందా, శ్రీ పర్వతానికి లేదా విజయపురికి నాగార్జున కొండ అని పేరు పెట్టింది యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈయన 27 తర్వాత విజయశ్రీ చంద్రశ్రీ ఉంటారు. చివరి రాజు శాతవాహనుల్లో ఎవరు అంటే మనకు పులోమావి III. ఎవరైనా పులోమావి III అని అంటారు. ఈ పులోమావి III చివరి రాజు, ఈయన వేసినటువంటి శాసనమే మ్యాకధోని శాసనం. అయితే పులోమావి III ఎప్పుడైతే ఇక్కడ ధరణికోట దగ్గర ఉన్నప్పుడు అతని యొక్క సైన్యాధిపతి మీరు చూడండి, ఈయన సైన్యాధిపతి పేరు వాసిష్ఠిపుత్ర శాంతమూల లేదా శ్రీ శాంతమూల. వాసిష్ఠిపుత్ర వీళ్ళకి రావాలి కానీ సైన్యాధిపతులకు ఎట్లా వచ్చింది అని అంటే, అప్పటి కాలంలో వీళ్ళు చక్రవర్తులు, శాతవాహన చక్రవర్తులు సైన్యాధిపతులతోటి వివాహ సంబంధాలు ఏర్పరిచారు కాబట్టి వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళ పేర్లు కూడా వీళ్ళకి వచ్చాయి. కాబట్టి ఆ వాసిష్ఠిపుత్ర శాంతమూల లేదా శ్రీ శాంతమూల లాస్ట్ రాజు అయినటువంటి పులోమావి III నుండి ఇక్కడ నుండి బళ్ళారి వరకు తరిమి కొడతాడు. అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళి ఆ బళ్ళారి ప్రాంతంలో వేసినటువంటి శాసనమే ఏంటిదంటే
ఏంటి అది మేకధోని శాసనం అనమాట. సో దీంతో శాతవాహనుల యొక్క పూర్తి చరిత్ర అయిపోతుంది. అయితే ఇక్కడ మీకు చెప్పాలి, యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన శాసనమే ఇక్కడ నాణ్యాలు చూడండి, ఇక్కడ రోమన్లతో వర్తకం చేశాడు కాబట్టి ఒక షిప్పు 2 తెరచాపలు, షిప్ అంటే ఓడ 2 తెరచాపలతో ఉన్నటువంటిది. ఇది అనేక పుస్తకాల్లో అనేక తప్పులుగా రాయడం జరిగింది, జాగ్రత్తగా వినండి. ఈయన రోమన్లతో వర్తకం చేశాడు కాబట్టి షిప్పు తెరచాపలు ఈయనకే సంబంధించినవి, గుర్తుపెట్టుకోవాలి. ఇది శాతవాహనులు. దీని తర్వాత మనం చదువుకునేది ఏంటంటే ఇక్ష్వాకులు. శాతవాహనుల తర్వాత మనం చదువుకునేది చాప్టర్ ఇక్ష్వాకులు అనేటువంటి చాప్టర్ చదువుతాం. ఏళ్ళు వస్తారు. ఇంతకుముందు చెప్పాను నేను, వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు, శ్రీ శాంతమూలుడు అని చెప్పాం. ఈ శ్రీ శాంతమూలుడు ఇప్పుడు నీళ్లల్లో ఉన్నటువంటి, మీరు పోండి, మీరు వెళ్ళండి నాగార్జున సాగర్కి వెళ్ళి అక్కడి నుంచి లాంచీలో ఎక్కి అక్కడి నుండి నాగార్జున కొండకి వెళ్ళండి. పైన కోట ఉందా లేదా తెలుస్తుంది, పైన రాజ్య పాలన జరిగిందా లేదా తెలుస్తుంది. మీరు చూడొచ్చు, కంపల్సరీ చూడొచ్చు. నీళ్లు అస్తమానం వెళుతుంటే లోపలికి పోదా అండి? భూమి పోతుంది కదా. నీళ్ళు అస్తమానం ప్రవహిస్తుంటే అది లోపలికి, మనం డ్యామ్ కట్టే వరకు అది లోపల కోసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి అది లోతైపోయింది. అప్పుడంతా లేదనమాట. కాబట్టి ఈ నాగార్జున కొండ కనుక చూసుకున్నట్టయితే నాగార్జున కొండను వీళ్ళు పరిపాలించారు. ఇక్షు అంటే చెరుకు గడ నుండి పుట్టినవారు అనేటువంటిది ఏదో వెనకట ప్రాచీన కాలంలో ఉంది. తర్వాత మేము రాముడి వంశం అని కూడా చెప్పుకుంటారు వీళ్ళు. ఈ శ్రీశాంతమూలుడు గురించి మనకు ఇతడు చాలా అద్భుతమైనటువంటిది, అంటే అనేకమైనటువంటి 1,00,000 గోవులకు శత అంటే 100, సహస్ర అంటే 1000, గో శత సహస్ర హాల అంటారు. ఇతనికి ఉన్న బిరుదు అనమాట. గో శత సహస్ర హాలిక అని అంటారు. అంటే శతసహస్రం అంటే 1,00,000, ఈ 1,00,000 గోవులను హాలకం అంటే నాగళ్లను దానాలు చేశాడు. అద్భుతమైనటువంటి ధర్మవంతుడు కాబట్టి శ్రీశాంతమూలుడు ఇతను దానాలు చేశాడు. ఇతని గురించి చెప్పేది మనకు దాచేపల్లి రెంటాల శాసనాలు చెప్తున్నాయి. దీని తర్వాత వచ్చినటువంటి వాడు ఇతని యొక్క కుమారుడు ఎవరంటే మాఠరీపుత్ర వీరపురుషదత్త. ఇతడు కంప్లీట్గా ఈరోజు మీరు నాగార్జున కొండ మీదకి వెళ్ళండి, నాగార్జున కొండ మీద ఏ విధమైనటువంటి హిందూ అంటే కొన్ని అక్కడక్కడ తప్పితే ఎక్కడ చూసినా బౌద్ధ ఆరామాలు, మొత్తం అంటే ఆరామాలు కానీ కంప్లీట్గా ఆరామం అంటే మొత్తం వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చైత్యం, విరామం, స్తూపం, ఈ 3 ఉండేదాన్ని ఆరామం అంటారు, గుర్తుపెట్టుకోండి. చైత్యం అంటే ఏంటిది? బుద్ధుని దేవాలయాలు ఇగో ఇట్లా ఉంటాయి, మీరు చూడండి నాగార్జున కొండ పైన బుద్ధుని దేవాలయాలు. అది కాదు, అది హిందూ టెంపుల్ అక్కడ. కాబట్టి బుద్ధుని టెంపుల్స్. విహారం అంటే బౌద్ధ సన్యాసులు అప్పుడు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఉండడానికి కట్టినటువంటివి. స్తూపం అంటే వీళ్ళు ఎవరైనా స్మృతి కోసం కట్టినటువంటివి ఈ స్తూపాలు. ఎక్కడైతే చైత్యం, విహారం, తర్వాత స్తూపం ఈ 3 ఉంటాయో ఆ ప్లేస్ని ఏమంటారంటే ఆరామం అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆరామం అంటే ఏంటిది? చైత్యం ఉంటుంది, తర్వాత విహారం ఉంటుంది, తర్వాత ఇక్కడ స్తూపం ఉంటుంది. ఈ 3 ఉండేటువంటి ప్లేస్ని ఏమంటారంటే ఆరామం అంటారు. ఇవి నాగార్జున కొండ మీద చూడొచ్చు. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దిస్ వన్. ఏంటి? శాంతమూలుడు వైదిక మతంలో ఉన్నప్పుడు ధర్మాలు చేశాడు. ఇతను ఎందుకు పోయాడంటే ఇతడు వైదిక మతాన్ని నచ్చలేదు. మీరు నాగార్జున కొండ మీదనే మనకు ఒకటి దొరికింది. ఏంటంటే శివుణ్ణి కాలు పెట్టి తొక్కుతున్నట్టు మనకి ఒకటి దొరికిందనమాట. ఒక వీరపురుషదత్త గురించి దొరికింది. పూర్తిగా ఇతను మేనత్తలు చెప్పినట్టు బౌద్ధ మతాన్ని పాటించాడు, బౌద్ధ మతాన్ని అభివృద్ధి చేశాడు. ఎవరు? మాఠరీపుత్ర వీరపురుషదత్త. నాగార్జున కొండ మీదికి పోతే అణువణువు బౌద్ధ మతం పూర్తిగా కనబడుతుంది మనకి. దాని తర్వాత బోధిశ్రీ ఈ కాలంలో సేవ చేసింది బౌద్ధ మతానికి. దాని తర్వాత యహువల శాంతమూల అని వస్తాడు. యహువల శాంతమూల ఇగో ఇతని కాలంలో కొంత మారుతుంది. యహువల శాంతమూల కాలంలోనే ఎలిసిరి అనే సైనికుడు ఉంటాడు, ఇతని సైన్యాధిపతి ఉంటాడు. ఈయననే ఈరోజు ఎలిసిరి అప్పుడు కింద పల్లవులు దండయాత్రకు వచ్చినప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు పల్లవులు. ఇగో ఈ కాలం ఇది మాత్రమే ఇక్ష్వాకులు ఉన్నారు. కింద పల్లవులు దండయాత్రకు వచ్చినప్పుడు ఆ పల్లవులను తరిమి ఇతను ఏలేశ్వరం ఇప్పుడు నీళ్లలో ఉందది, ఓకేనా. ఏలేశ్వరం అనేటువంటిది కట్టాడు, ఏలేశ్వరం అనేటువంటి నగరం నిర్మించాడు. అనేకమైనటువంటి హిందూ ఆలయాలు ఇతని కాలంలో యహువల శాంతమూలలో మీరు చూస్తున్నారా ఓ పైన ఇలాంటి ఆలయాలు మీరు పైకి నాగార్జున కొండ మీదకి వెళ్తున్నప్పుడు చూడొచ్చు. మనకు పుష్యభద్ర ఆలయం అని, కార్తికేయ ఆలయం కానీ, తర్వాత స్కందేశ్వర ఆలయం అని కానీ, తర్వాత
అష్టభుజి ఆలయం కానీ ఇట్లాంటి మనకు అనేక హిందూ ఆలయాలు ఇతని కాలంలోనే యెహోవాల శాంతమూల కాలంలోనే మనకు నాగార్జున కొండ మీద నిర్మితం జరిగిందనమాట. ఇక చివరి వాడు ఎవరంటే రుద్రపురుష దత్త. కింద ఉన్నటువంటి అంటే కింద పల్లవులు ఉన్నారుగా, ఆ పల్లవులు వచ్చినప్పుడు ఆ పల్లవులు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ పల్లవుల యొక్క ధాడికి రుద్రపురుష దత్త తట్టుకోలేకపోయాడు. రుద్రపురుష దత్త ఓడిపోయాడు. ఆ ప్రాంతం అంటే ప్రజెంట్ ఆ ఉత్తరాంధ్ర కోస్తాంధ్రలో పల్లవులు వచ్చి అక్కడ ఆక్రమించుకున్నారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఈ టైంలో ఈ తెలంగాణ ప్రాంతంలో సామంతులుగా ఉన్నవాళ్ళు ఎవరంటే విష్ణుకుండిన్లు. గుర్తుపెట్టుకోండి, ఈ పైన తెలంగాణ యొక్క ఉత్తర భాగంలో ఉన్నవాళ్ళు ఎవరంటే వాకాటకులు అంటే విష్ణుకుండిన్లు. తెలంగాణ కర్నూలు కొంత ప్రాంతం వరకు మనకు విష్ణుకుండిన్లు పరిపాలిస్తున్నారు. ఆ విష్ణుకుండిన్ల గురించి మనం చూస్తాం ఇప్పుడు నెక్స్ట్. సో అందరూ అడుగుతారు విష్ణుకుండిన్లు అంటే ఎవరు అని. విష్ణుకుండిన్లు అంటే ఎవరు, విష్ణుకుండిన్లు అంటే ఎవరి భక్తులు అని పొరపాటున ఎగ్జామ్లో అడిగింది అనుకోండి, ఎగ్జామ్లో అడిగితే విష్ణు భక్తులు అని 99% రాస్తారు. అసలు వీళ్ళు విష్ణు భక్తులే కాదు. విష్ణుకుండం మనకి పాల్కురికి సోమనాథుడు రాస్తాడు, పండితారాధ్య చరిత్రలో రాస్తాడు. ఏంటంటే మనకి మహబూబ్ నగర్ ప్రాంతం, తర్వాత కర్నూలు, రాయలసీమ బార్డర్ ప్రాంతాల్లో మొత్తం 108 కుండాలు, కుండమే గుండం, ఓకే. సో ఊటల్లాగా వస్తాయన్నమాట లోపల నుంచి. అప్పుడు ఎంత నీరు వసతి ఉండదో ఇప్పుడు అంతా అక్కడ కరువు ప్రాంతంలాగా అయిపోయింది. అయితే మనకి కుండాలు విష్ణుకుండం అనే ప్రాంతంలో పుట్టారు కాబట్టి వీళ్ళని విష్ణుకుండిన్లు అంటారని మనకు పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు చెప్పాడు. అయితే వీళ్ళు మొదట మహబూబ్ నగర్ వాసులు. అయితే ఎక్కడ మహబూబ్ నగర్లో మనకి మహబూబ్ నగర్లో జన్మించి వాళ్ళు తర్వాత ఎక్కడికి నల్గొండలో చేసుకున్నారు, రాజధానిగా చేసుకున్నారు. దేన్ని చేసుకున్నారు రాజధాని? ఇంద్రపురం రాజధానిగా చేసుకున్నారు. ఇంద్రపురం రాజధానిగా మొదటి రాజు ఎవరు తెలుసా? ఫస్ట్ ఇంద్రవర్మన్నే. మొదటి రాజ పేరు కూడా ఇంద్రవర్మనే. అయితే వీళ్ళు వేసినటువంటి శాసనాలు ఏంటి అంటే తామ్ర అంటే రాగి ఆ శాసనాలు అనమాట. గుర్తుపెట్టుకోండి, తామ్ర శిలా శాసనాలు. అందుకోసమనే సరిగ్గా వీళ్ళ యొక్క శాసనాలు మనకు క్లియర్గా కనబడతలేదు. సో ఇంద్రవర్మన్ తర్వాత మాధవవర్మన్ 1 వస్తాడు, ఆయన గురించి మనకి ఏం తెలియట్లేదు. ఆ తర్వాత వచ్చింది మాధవవర్మన్ తర్వాత గోవిందవర్మన్ అని వస్తాడు. ఈ గోవిందవర్మన్ బౌద్ధ మతస్థులకు అనేకమైనటువంటి ధర్మాలు చేశాడు, దాన ధర్మాలు చేశాడని ఉద్దేశంతో మనకు గోవిందవర్మన్ వేసినటువంటి తుమ్మలగూడెం శాసనం చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, గోవిందవర్మన్ గురించి చెప్తేది తుమ్మలగూడెం, నల్గొండ. ఏ శాసనాలన్నీ ఎక్కడ ఉంటాయండి అంటే మెయిన్గా జిల్లా హెడ్ క్వార్టర్స్లో శాసనాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సో గోవిందవర్మన్ తర్వాత వచ్చింది ఆ మామూలు వ్యక్తి కాదు, ఎవరంటే ఆయనే మాధవవర్మన్ 2. మొత్తం మళ్ళీ ఎవరు? గౌతమి పుత్ర శాతకర్ణి అంత గొప్పగా పరిపాలించినటువంటి వాడు ఎవరు అంటే మాధవవర్మన్ 2 అనమాట. నల్గొండలో ఇక్కడ నుండి మొట్టమొదట ఫస్ట్ కిందికి పోయి గుండ్లకమ్మ నది వరకు గెలుస్తాడు. ఆ తర్వాత వాకాటక రాజులను గెలిచి అక్కడ మహాదేవిని పెళ్లి చేసుకుంటాడు. వాకాటక రాజుల సహాయంతో ఇక్కడికి వెళ్ళి శాలంకాయన్లను ఓడిస్తాడు. కింద ఉన్నటువంటి ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో బృహత్పలాయన్లను ఓడించి మొత్తం 4 చెరల అతను రాజ్యాలను ఆక్రమించుకుంటాడు. మాధవవర్మన్ 2 అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తాడు. అలా మొత్తం 4 వైపులా, ఇటు సముద్రం అటు సముద్రం, 4 సముద్రాలు అంటే కింద గుండ్లకమ్మ నదిని, పైన నర్మదా నదిని కూడా సముద్రాలుగా భావించి దక్షిణ పదాంబోధి పదరేవ అనేటువంటి బిరుదు ఈయనకు ఉంది. ఇలాంటి యుద్ధాలు చేసి ఇతడు ఇంద్రపురం నుండి కీసరగుట్టకు ఈయన రాజధానిని మారుస్తాడు. గుర్తుపెట్టుకోండి, మాధవవర్మన్ ఎక్కడికి మారుస్తాడు? కీసరగుట్టకు రాజధానిగా మారుస్తాడు. ఈ కీసరగుట్టలోనే కీసరగుట్ట శాసనం వేయిస్తాడు. కీసరగుట్టలో ఈయన కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం, మీరు ఇక్కడ చూస్తున్నారు, కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయం నిర్మిస్తాడు. తర్వాత నల్గొండలో జడల రామలింగేశ్వర ఆలయం ఎక్కడెక్కడైతున్నాయో అవన్నీ ఈయన నిర్మించినవి. గుర్తుపెట్టుకోండి. అయితే మాధవవర్మన్ 2 కీసరగుట్టకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూడండి, 101 మందిని
101 రాజులను ఓడించి 101 శివలింగాలు చూడండి, ఇక్కడ ఇట్లాంటి శివలింగాలు, ఇది గుడి బయట ఉంది చూడండి, ఇది ఎంట్రన్స్, గుడి బయట ఉంది. ఇలాంటి శివలింగాలు అక్కడోటి చొప్పున కీసరగుట్టలో 101 ఉంటాయట. ఎందుకట అంటే అక్కడ లోకలోళ్ళు చెప్పింది వినకండి, ఇది కీసరగుట్ట శాసనంలో ఉంది. ఏంటంటే 101 రాజులను ఓడించి 101 శివలింగాలు ప్రతిష్ఠించాడట. అందుకే ఆయన ఏమంటారు, ఎందుకు తెలుసా, అనంత సామంత మణి ఖచ్చిత మకుట చరణ పదయుగళ అని అంటారంట. ఎందుకంటే అనంతమైనటువంటి సామంతులు మణిఖచిత మకుట మణిఖచిత చరణ పదయుగళ, అనంత సామంతులు, అనేకమైన సామంతులు, మణిఖచిత మణులతో ఉన్న మకుటాలు కిరీటాలున్న వాళ్ళు చరణ పదయుగళ కాళ్ళ మీద పడిపోయారంట. అందుకోసం ఆ విజయాలకు గుర్తుగా శివలింగాలను ప్రతిష్ఠించాడు. అందుకే ఈయన అనంత సామంత మణిఖచిత మకుట చరణ పదయుగళ అంటారు. ఆ పైకి వెళ్ళినప్పుడు, అక్కడ నర్మదా నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనను చూసి అనేక మంది యువతులు కూడా హృదయం పారేసుకున్నారట. అనంత భవ నగత హృదయ సుందరి నందన అని కూడా ఇతన్ని అంటారు. గొప్ప రాజు మాధవ్ వర్మన్. ఇతనికి జనాశ్రయ అనేటువంటి బిరుదు కూడా ఉంది మాధవ్ వర్మన్ 2కి. ఆ తర్వాత ఇక అంత చిన్న రాజులు వస్తారు. చివరి వాళ్ళు ఎవరంటే మాధవ్ వర్మన్ తర్వాత విక్రమేంద్ర వర్మన్ వస్తాడు. విక్రమేంద్ర వర్మన్ వచ్చాక ఆయన తర్వాత ఈయన మహాకవిగా చెప్పుకున్నాడు. ఆయన తర్వాత ఇంద్రభట్టారక వర్మన్ అని వస్తాడు. ఇంద్రభట్టారక వర్మన్ చతుర్దంతి యుద్ధాలు చేస్తాడు, 4 రకాలైనటువంటి యుద్ధాలు చేస్తాడు. ఇక చివరి రాజు కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ విష్ణుకుండిన్లో 4వ మాధవ్ వర్మన్ అద్భుతమైనటువంటి పాలన చేస్తాడు. కానీ చివరి కాలంలో 4వ మాధవ్ వర్మన్ని ఎక్కడి నుంచి పరిపాలిస్తుంటాడు, మీరు ఇప్పుడు గ్రీన్ కలర్లో చూపిస్తాను. కీసరగుట్టలో ఉన్నాడు కదా, హైదరాబాద్లో కీసరగుట్టలో పరిపాలిస్తున్నప్పుడు ఈ బాదామి చాళుక్యాస్ ఇక్కడ ఉండేది. మొత్తం అంటే ఈ ప్రాంతంలో పూర్తిగా బాదామి చాళుక్యాలు ఇక్కడ వచ్చినప్పుడు, బాదామి చాళుక్యులు ఇక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ బాదామిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి 2వ పులకేసి కీసరగుట్ట నుండి ఇప్పుడు ఖమ్మం, విజయవాడ, ఖమ్మం తర్వాత కృష్ణా జిల్లాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం తివరనగరం లేదా తిరువూరు వరకు ఇతన్ని తరిమి కొడతాడు. వీళ్ళప్పుడు 3వ రాజధానిగా ఫస్ట్ ఇంద్రపురం, తర్వాత కీసరగుట్ట, తర్వాత తివరనగరం, అదే తిరువూరు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కూడా రెండింటి మధ్యలో ఉంది. సో తిరువూరు వరకు తరిమితే తివరనగరంలో రాజధానిగా చేసుకుంటాడు. ఇక కొద్ది కాలం తర్వాత మంచిన భట్టారకుడు అని కొంత ప్రాంతం పరిపాలిస్తాడు. ఈ విధంగా విష్ణుకుండిన్లో వెళ్ళిపోతుంది. చివరికి అంటే ఇక్కడ బాదామి చాళుక్యులు తరిమాక మళ్ళీ బాదామి చాళుక్యులు చివరికి మళ్ళీ ఇక్కడికి పోయి కూడా వేంగి యుద్ధం చేసేసి విష్ణుకుండిన్లను తరిమేసి అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఈ ప్రాంతంలో అంటే ఆంధ్ర ప్రాంతంలో బాదామి చాళుక్యులు స్టార్ట్ చేసిందే, వాళ్ళు మొదలుపెట్టినటువంటి రాజ్యమే వేంగి చాళుక్యులు అని చదువుతాం మేము. ఓకే, ఏమని చదువుతాం, ఇది వేంగి చాళుక్యులు అని చదువుతాం. సో తూర్పున ఉంది కాబట్టి తూర్పు వేంగి చాళుక్యులు అని చదువుతాం. బాదామి చాళుక్యులు విష్ణుకుండిలను తరిమేసి వేంగి అంటే పెదవేగి అంటే పశ్చిమ గోదావరి జిల్లా, ఆ ప్లేస్లో స్టార్ట్ చేసింది వేంగి చాళుక్యులు అని చెప్పుకుంటాం అనమాట. వేంగి చాళుక్యులు ఈ తూర్పు ప్రాంతంలో పరిపాలించారు. తర్వాత చూద్దాం ఇది.